మధ్యకాలంలో మరి మార్పులను వచ్చాయి తిరుమలలో? చాలా మార్పులు వచ్చాయి. పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్, ప్రసాదం కానీ, లడ్డు కానీ, దైవ దర్శనం కానీ, ఇక్కడ ఆధ్యాత్మికంగా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రధానంగా మీరు గమనించిన మార్పులు ఏంటి అసలు తిరుమల మధ్యలో? లడ్డు, అన్నప్రసాదం, క్యూ లైన్ దర్శనం, జవాబీతనం అంటే మనం అడిగితే రెస్పాన్స్గా జవాబు ఇవ్వడం, అలాంటి మార్పులు చాలా జరిగాయి. అలా గత ప్రభుత్వంలో అసలు ఇది మొత్తం క్రైస్తవ మతంలో మారిపోతాని భయపడేవాళ్ళం. హిందూ మతం చాలా దెబ్బతీసేటట్టుగా ఆ ప్రభుత్వం పనిచేసింది. అలా కాకుండా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు లడ్డు క్వాలిటీలో కూడా చేంజ్ వచ్చిందా? చాలా క్వాలిటీ వచ్చింది. లడ్డు బాగున్నది. ఎలాంటి అంటే నాణ్యత చాలా బాగున్నది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు తిరుమల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటెన్స్ బాగోట్లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. దాని గురించి అంటారు. చాలా పట్టించుకుంటున్నారు. పోయిన ప్రభుత్వం కంటే చాలా బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నారు. నీట్నెస్ కానీ, శానిటైజర్ కానీ, లడ్డు కానీ, అన్నప్రసాద్ కానీ, దైవ దర్శనాలు కానీ, అధికారులు కానీ చాలా స్పందన ఉంది. బాగా పట్టించుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే బాగా చేసింది. ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు శ్రీవారి భక్తుడిగా? చాలా సంతృప్తి ఉన్నాము. ముందుగా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీని దెబ్బతినకుండా ఉండాలంటే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. కొంతమంది గోవుల గురించి కూడా మాట్లాడుతున్నారండి, గోవులు చనిపోయాయని చెప్పి. దాని గురించి ఉంటారు. గోవులు చనిపోయినంటే అదే ఇక్కడ ఎంత దూరంలో ఆ గోవుల గురించి చనిపోతే ఊకునే వాళ్ళు కారు చూడండి చేయండి మాట్లాడడం పద్ధతి కాదు. అది అంటే గోవులు చనిపోతే ఎవరు కూడా ఊరుకోరు. ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ లైవ్ వీడియో పెడతారు, చూస్తారు. కాబట్టి అలా మాట్లాడడం సరిగా చూసి మాట్లాడాలి. దానికి ప్రూఫ్ ఉంటే మాట్లాడడం కరెక్ట్. కానీ చూడకుండా వేరే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రూఫ్లు అడిగితే చూపే తప్పు. సాంప్రదాయాన్ని మంచిగా తీసుకుపోయే మార్గంలో మాట్లాడాలని మా అంత ముందు లడ్డూలో చేశారు, ఇప్పుడేమో గోవులతో చేశారు. మరి ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి మీరు? ఇంకేం చేస్తారు? వాళ్ళకి దేవుడే చూస్తారు. వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారు వాళ్ళకి.